నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి ప్రాధాన్యత క్రమంలో తెల్లవారుజాము నుంచే శివ పంచాక్షరితో ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ 3rd ఫ్లోర్ నుంచి పురపాలక సంఘ కార్యాలయ సేవలు కమిషనర్ జె రామ అప్పలనాయుడు. ముగిసిన అంతర్ జిల్లాల అండర్ 17 హ్యాండ్బాల్ పోటీలు ప్రథమ స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా జట్టు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ పరిసర ప్రాంత దేవాలయాల్లో భక్తులు ఆర్తిమీర కార్తీక దీపారాధనలతో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము నుంచి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. విశేషంగా కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ప్రధానంగా గంగానమ్మపేటలో పరశురామ ప్రతిష్ఠితమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీరామేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే విశేష అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. వేలాదిగా భక్తుల ఆలయానికి చేరుకుని శ్రీ రామేశ్వర స్వామివారి సేవలు తరించారు. ఆలయ ఈవో రమణకుమారి ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు పలు సౌకర్యాలు కల్పించారు. రామలింగేశ్వరపేటలో శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో కార్తీక పౌర్ణమి శుభ గడియల్లో మహిళా భక్తులు విశేషంగా కార్తీక దీపాలు వెలిగించి జ్యోతి స్వరూపుని ఆరాధన చేశారు. పంచామృతాభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఈవో హరిప్రసాద్ మీడియాకు తెలిపారు. చిన్నరావురు సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మారీసుపేటలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో హరహర మహదేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి పారవస్యంతో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక పూజలు తిలకించారు. పుట్ట ప్రాంగణంలో కార్తీక దీప ఆరాధనలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. శివకేశవులకు ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో పౌర్ణమి శుభ గడియల్లో కార్తీక దీపకాంతులతో పంచాక్షరి నామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక ఆనందం ఆలయాల్లో వెల్లివిరిసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఉదయాన్నే 4 గంటలకి స్వామివారి అమ్మవార్ల తలుపులు తీయటం జరిగింది. అప్పటి నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి విశేషంగా అభిషేకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పంచహారతులు కూడా 4 గంటల 30 నిమిషాలకి నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి తిథి 7 గంటల 30 నిమిషాల వరకు ఉన్నందున సాయంత్రం 6 గంటలకే జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. 5 గంటలకి పంచహారతులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. కావున భక్తులు గమనించవలసిందిగా కోరటమైంది. శ్రీ శ్రీ పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానమైనటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళి దేవస్థానం మారిసిపేట తెనాలందు ఈ కార్తీక మాసం పురస్కరించుకుని ఎంతో వైభవంగా బాగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు. ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజామునే 4 గంటలకి వచ్చి చక్కగా దీపారాధన చేసుకుని అభిషేకాలు చేసుకుంటున్నారు. ఈరోజు పౌర్ణమి కావడం వల్ల ఇంకా విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం కూడా 6 గంటల 30 నిమిషాలకి జ్వాలతారణ మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇవాళ అన్నాభిషేకం స్వామివారికి అంగరంగ వైభవంగా చక్కగా స్వామివారికి భక్తులు ప్రజలు అందరూ స్వచ్ఛంగా వచ్చి ఆనందంగా స్వామివారికి సేవ చేసుకుంటూ ఈ కార్తీక పౌర్ణమి శుభ సంతోషాలు ఉండాలని, ఈ కార్తీక మాసంలో అందరూ చక్కగా సేవాదనం చేసుకోవాలని కోరుకుంటూ ఆ చంద్రమౌళి ఆశీస్సు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు కార్తీక పౌర్ణమి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అందరూ పాల్గొని అభిషేకాలు ఘనంగా నిర్వహించున్నారు. సాయంత్రం జరిగే జ్వాలాతోరణం కూడా ఘనంగా జరుగుతుందని భక్తులందరికీ తెలియపరుస్తున్నారు. प्रचोदयात्
శతాధిక వత్సరాల చరిత్ర గల తెనాలి పురపాలక సంఘ భవనం జీర్ణావస్థకు చేరుకోవడంతో సరికొత్త భవన నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం లభించిన నేపథ్యంలో తాత్కాలికంగా పురపాలక సంఘ కార్యాలయాన్ని మహాత్మా గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మున్సిపల్ కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లో 3rd ఫ్లోర్ లో పురపాలక సంఘ కార్యాలయాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక, మున్సిపల్ కమిషనర్ జయరాం అప్పలనాయుడు, తాడిబేన రమేష్, 25వ వార్డు కౌన్సిలర్ తాడిబేన రామయ్య, మొగల్ అహ్మద్, వివిధ విభాగాల అధికారులు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ అనేది మనం కొత్తగా నూతనంగా ఈ రోజున మంచి రోజు కాబట్టి కమిషనర్ గారు మేము కలిసి మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైనా సరే మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇక్కడికి వచ్చి ఇన్ఫార్మ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీటింగ్ కూడా మేము పోయిన నెలలోనే పెట్టాల్సింది, చిన్న వర్క్లు ఉంటానా ఈ నెలలో కుదరలేదు. ఈ నెలలో తప్పకుండా మేము కౌన్సిల్ అనేది ఇక్కడే నూతనంగా ఏర్పాటు చేస్తాము. తప్పకుండా ప్రజలు కానీ కౌన్సిలర్స్ ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ మహాత్మా గాంధీ మార్కెట్లో రావాలని మన మున్సిపల్ ఆఫీస్ దాని టైం అయిపోతానా ఆ బిల్డింగ్ పడేసి నూతనంగా టెంపరీగా ఇక్కడికి రావడం జరిగింది. కొత్తగా మన మున్సిపల్ ఆఫీస్ అనేది నిర్మించుకోవడానికి మనం అవకాశానికి ఈ రోజున అందరం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. మున్సిపల్ ఆఫీస్ మొత్తం ఎంప్లాయీస్ కానీ అలానే అధికారులు అందరం కలిసి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పాత భవనాన్ని మనం డిమాలిష్ చేసుకొని మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఆమోదంతోనూ అలాగే మినిస్టర్ గారు దీని పీపీపీ మోడల్లో కట్టాలనే ఉద్దేశంతో సెక్షన్స్ అన్నీ కూడా మహాత్మా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడికి గత వారం క్రితమే మారున్నారు. ఈరోజు మంచి రోజు కావడము, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు మేము మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ని కూడా ఈ రోజు నుండి ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ రకంగా ఈరోజు ఇక్కడ ప్రవేశం జరిగింది. సో రేపటి నుండి ప్రతి ఒక్క సిటిజన్ కూడా వారి యొక్క సమస్యలను ఏమైనా చెప్పుకోవడానికి కానీ లేదనుకుంటే మున్సిపల్ సర్వీసెస్ని అందుకోవడానికి కానీ మహాత్మా గాంధీ మార్కెట్లో ఉన్నటువంటి 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీస్కి రావాల్సిందిగా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక భరోసా కొండంత అండగా నిలుస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రాత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత పొందిన 13 మందికి 8,41,769 రూపాయల మేర నగదు చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 సంవత్సరాల కాలంలో వైద్య సేవలు పొందలేని అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం ఒక శుభపరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, ప్రధాన కార్యదర్శి వసంతం అశోకవర్ధన్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొనాదుల మహేష్, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు చిన్నకోటిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నలిబోయ నాగేశ్వరరావు, భీమవరపు సాంబిరెడ్డి తదితర పార్టీలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆరోగ్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడటం అనేది చాలా సంతోషం. వైద్య విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా ఎన్నో వ్యాధుల్ని, గతంలో లేనటువంటి వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటమే కాకుండా రాని వ్యాధులు ఏదైనా ఉంటే వాటి నివారణకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి సహాయం చేయటం అనేది చాలా ఆనందదాయకంగా కూటమి నాయకత్వాన్ని అందరికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. తెనాలి చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్ నందు గల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం నందు ఈ నెల 3వ తేదీ నుంచి జరుగుతున్న అండర్-17 హ్యాండ్బాల్ టోర్నమెంట్ పోటీలు బుధవారంతో ముగిశాయని గుంటూరు జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచినట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బొత్తుల వెంకటేశ్వరరావు తెలిపారు. తెనాలి చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అండర్-17 అంతర్జిల్లాల హ్యాండ్బాల్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్టేడియం ప్రాంగణంలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. గుంటూరు జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించగా
చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానాన్ని, కడప జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి గోపి, వివి కిషోర్, పిడి వినయ్ కుమార్, పుట్ట జనార్దన్ రావు, స్టేడియం కోచ్ నాగరాజు, కన్నెగంటి శ్రీనివాస్, బుజ్జి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జాతీయ స్థాయి అండర్-17 హ్యాండ్బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టును ఎంపిక చేశారు. 3 దశాబ్దాల నుంచి ఒక గేమ్ని పట్టుకుండా వస్తున్నారు. వాళ్ళకి అట్లాగే స్టూడెంట్స్ కూడా ఇలాంటి కుర్రవాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడి మంచి పేరు తీసుకొస్తున్నారు. సరే, ఉదయం పూట మా పాత్ర ఏంటంటే ఇక్కడ ఉదయం పూట మేము ఇక్కడ ఏరోబిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. గ్రౌండ్ జంగిల్గా ఉందని చెప్పి, ఎందుకంటే మొత్తం క్లియరెన్స్ చేద్దాం మనం అని చెప్పి ప్రత్యేకంగా ఒక 2-3 ప్రొక్లైనర్లు, 4 ట్రాక్టర్లు, ఒక రోటావేటరు పెట్టుకొని మళ్ళీ మేమందరం కూడా ఆ మట్టి ట్రాక్ సరిచేసి అంతా క్లీన్ చేసాము. వర్షంలో కూడా మా ఏరోబిక్స్ వాళ్ళందరూ కూడా మట్టి అంతా సరిచేశారు, శ్రమదానం చేశారు. ఆ మాట చెప్పడానికి, ఎందుకంటే స్పోర్ట్స్ మీద ఉన్న అభిమానంతో మీరందరూ కూడా ఎంతో కష్టపడి దూరాన్ని నుండి వచ్చి ఇక్కడ ఆడి మంచి ప్రైజ్లు సాధించారు. మీ అందరూ కూడా బెస్ట్ విషెస్. మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఒకటి మీ ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, ప్లస్ మీ కెరీర్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీకు తెలియకుండానే ఫోకస్ అనేది ఏర్పడుతుంది. యాక్చువల్గా లైఫ్లో మీరు చేసే ప్రతి పనికి ఫ్యూచర్లో మీరు జాబ్ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, స్పోర్ట్స్ ఆడచ్చు, ఏదైనా మీకు ఒక ఫోకస్, గోల్ ఓరియంటేషన్ అనేది బిల్డ్ అవుద్ది. అది మీకు తెలియకుండా జరుగుద్ది. ప్లస్ గెలవాలి అనే తపన కూడా బిల్డ్ అవుద్ది. సో కంటిన్యూ చేయండి స్పోర్ట్స్, మీకు లైఫ్ చాలా హెల్ప్ అవుద్ది. థ్యాంక్ యూ అందరికి. మరి ఈ 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ని నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొదటి 3 స్థానాలలో గుంటూరు మొదటి స్థానం, చిత్తూరు 2వ స్థానం, కడప డిస్ట్రిక్ట్ 3వ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. ఈ టోర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొనబోయే ఉంటుంది నేషనల్స్లో, కర్ణాటకలో జరగబోయే నేషనల్స్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టును కూడా ఈ టోర్నమెంట్లోనే సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ టోర్నమెంట్కి ఎస్జీఎఫ్ వారు మాకు శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ఎస్జీఎఫ్ సెక్రటరీ భానుమూర్తిరాజు గారికి, అదే గుంటూరు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ గోపి గారికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు సహకరించినటువంటి డిఎస్ఏ స్టేడియం నాగరాజు గారికి, డిఎస్డిఓ గారికి కూడా ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెనాలి 3 టౌన్ లిమిట్స్లోని ఒక ప్రైవేటు వైద్యశాల నందు భారీ చోరీ జరిగినట్లు 3 టౌన్ సిఐ సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం 3 టౌన్ సిఐ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ కేసు నమోదు వివరాలను వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురు రోడ్లో గల ప్రైవేటు వైద్యశాలలో డాక్టర్ దంపతులు ఈ నెల 1వ తేదీన గుంటూరులోని బంధువుల ఇంటికి వెళ్లి 3వ తేదీన తెనాలి వచ్చి వైద్యశాల లాకర్ను తెరిచి చూడగా 5 గోల్డ్ బిస్కెట్లు, 5.5 లక్షల రూపాయల నగదు మాయం కావడంతో మంగళవారం 3 టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డీఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిన్న రాత్రి తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు డాక్టర్ గారు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఈ నెల 1వ తారీఖు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళి 3వ తారీఖు రాత్రి 9ంటికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూసుకున్న తదుపరి వాళ్ళ లాకర్లో ఉండాల్సినటువంటి 5 గోల్డ్ బిస్కెట్స్, అదేవిధంగా ఒక 5.5 లక్షల రూపాయలు మనీ కనపడతలేదని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా వచ్చి దొంగతనం చేసి ఉంటారని కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి నిన్న కేసు నమోదు చేసిన తదుపరి క్లూస్ టీమ్ను పిలిపించి కొంత సమాచారం సేకరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ హాస్పిటల్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలు కూడా అనాలిసిస్ చేస్తామన్నాం. మా ఎస్ఐ గారు, 2 ఎస్ఐలు, నేను కూడా అదే పనిలో ఉన్నాం. డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఈ కేసు డిటెక్ట్ చేస్తామని ఆశాభావంతో. తెనాలి షారో బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సోచల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కేశవునికి ప్రీతి కలిగే విధంగా విశేష దీపార్చన, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. తెనాలి షారో బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సోచల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా బృందం మహిళా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణను విశేషంగా నిర్వహించారు.
అర్చకులు రూపిచెల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో హరిప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ విశేష కార్యక్రమాల్లో రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్, ఆర్ సురేష్, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు, సంకీర్తన బృందం మహిళలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ప్రశ్నించుకుని ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజినటువంటి శ్రీ సూత్రాసమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు సాయంత్రం విశేషంగా దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో, ఆలయ వంశపారంపర్య అర్చకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవంగా నిర్వహించినటువంటి దీపోత్సవంలో మహిళామణులు విశేషంగా పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులందరూ కూడా విశ్వశాసన పారాయణ గావించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కార్తీక పౌర్ణమి కాకుండా ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన్ని ప్రదర్శించుకుని ఆలయంలో ఉత్సవ సేవ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి నెల పౌర్ణమి జరిగే ఉత్సవ సేవలో కూడా భక్తులు 50 మంది విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాబ్ బజార్ నందు ఈ రోజున నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మా అర్చక స్వామి అయిన శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు. తదుపరి పౌర్ణమి సందర్భంగా జరిగే ఉత్సవం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విమర్శ చేయడం విడ్డూరంగా ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రాత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పరామర్శ యాత్రలో కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 9 సార్లు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ఏ ఒక్కసారి రైతును పరామర్శించే పరిస్థితి లేదని, రైతులకు ఇన్సూరెన్స్ గురించి జగన్ మాట్లాడటం గురువింద సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలు చేయటం వల్ల ఏమీ ప్రయోజనం లేదని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఉల్లిగడ్డలకినో ఆలుగడ్డలకి తేడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటుంటే గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. ఇంకా మర్చిపోలే, మరి ముఖ్యంగా రైతాంగం మర్చిపోలే. ఎందుకు మర్చిపోలేదంటే కానీ ఏదో తెలిసినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టుగా, కష్టం వచ్చినప్పుడు ఎవరైనా పరామర్శించాలి. పరామర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 9 సార్లు అకాల వర్షాలు వచ్చినాయి, పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగినాయి. వివిధ రకాల పంటలు నష్టపోయినటువంటి రైతాంగానికి నువ్వు చేసిన మేలు ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతి రైతుకి నేను ఇన్సూరెన్స్ చేసి రైతుని రక్షిస్తాను, వ్యవసాయాన్ని రక్షిస్తానని చెప్పినటువంటి నీవు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే తప్పితే, ఉదయం ప్రశ్నిస్తే సాయంత్రం ఇన్సూరెన్స్ చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి నువ్వు దొరవు కాదు. ఎందుకు దొంగ అంటున్నావు అంటే నువ్వు చేసిన నష్టం, నువ్వు చేసిన పనులు, నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తివి. కృత్రిమ ఎరువుల కొరతను సృష్టించినటువంటి వ్యక్తివి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కల్లోనే పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఉంటుంది. తడిసిన ధాన్యాన్ని కూడా, ముక్కిపోయిన ధాన్యాన్ని కూడా, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రతి రైతుని కాపాడటానికి కళ్ళంలోనే కొంటానన్నటువంటి నీవు ఎక్కడన్నా కళ్ళంలో కొన్నావా? మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నావా? ఆఖరికి గోనెల ఖర్చు కూడా రైతుల మీద భారం వేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి నువ్వైతే ఈ రోజున ఏమి సాధిద్దామని, ఎవరిని విమర్శిద్దామని చెప్పి ఏ రకమైన ఇవాళ ఇన్సూరెన్స్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో నువ్వు పరామర్శ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు పరామర్శ అంటే మీ నాయన చనిపోయినప్పుడు ఎవడు చనిపోయినా కూడా మా నాయన గురించి చనిపోయాడని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక విగ్రహం పెట్టడం, ఆ రకంగా సానుభూతి సంపాదించుకొని ప్రజల్లోకి భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు
ఏ రకమైన పాలన చేసావో మా అందరికీ తెలుసు, మా అందరం కూడా చూసాం. కరెంటు విషయంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 9 సార్లు కరెంటు పెంచితే ఈసారి ట్రూ అప్ ఛార్జీలు పెంచామని చెప్పి ప్రతిసారి కూడా గత ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద నిప్పులు జరుగుతూ 9 సార్లు పెంచి భారం వేస్తే ఈ రోజున 13 పైసలు ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్ చేసి 13 పైసలు తగ్గించిన ఘనత ఈనాటి నాయకత్వాన్ని అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 40వ వార్డు పరిధిలోని తమ నివాసాలకు రహదారి ఏర్పాటు చేయాలని పురపాలక సంఘానికి స్థలాన్ని అప్పగించామని, సిఆర్డీఏ వారికి 14% సెస్ చెల్లించామని రోడ్డు నిర్మాణం కోసం ఆ ప్రాంత వాసులు మీడియాను ఆశ్రయించారు. స్థానిక ఐతానగర్ 40వ వార్డు పరిధిలో గల్లె దేవదానం, ఎల్లమాటి శ్రీనివాసరావు, మన్నవ కోటేశ్వరరావు, కర్ర ప్రత్యూషాలు తమ నివాసాల వరకు 400 మీటర్ల రోడ్డు నిర్మాణం, సైడు కాలువల నిర్మాణం కొరకు తామంతా ఉమ్మడిగా స్థలాన్ని పురపాలక సంఘానికి అప్పగించిన తమ సమస్యకు సుదీర్ఘ కాలంగా పరిష్కారం లభించడం లేదని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దేవదానం మీడియాకు వివరించారు. పురపాలకులు సమస్యను అర్థం చేసుకుని రహదారిని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. గత 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం. ఏ మాత్రం చిన్న వర్షం పడినా కూడా మేము మోకాళ్ళు నీళ్ళల్లో మా ఇళ్లలోకి ఇంటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి నీరు, వర్షపు నీరు కానీ మురుగు నీరు కానీ బయటికి పోయేటటువంటి మార్గం లేదు. దాని ఫలితంగా మాకు ఈ కాళ్ళకి ఎలర్జీస్ వచ్చి దాంతో అనేకమైనటువంటి రుగ్మతలతో మేము ఇక్కడ నివసిస్తున్నాం. మున్సిపాలిటీ వారికి 2018 నుంచి మేము మా యొక్క విన్నపాలు విన్నవించుకుంటూనే ఉన్నాము. కౌన్సిలర్ గారి ద్వారా, తర్వాత కమిషనర్ గారు, తర్వాత జస్వంతరావు గారు ఉన్నప్పుడు కూడా మేము ఈ పరిస్థితిని ఫోటోలు తీసి వారికి సమర్పించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటుంటే అనేక పర్యాయాలు మేము మున్సిపల్ కమిషనర్ వారికి, మరి అంతకుముందు ఉన్నటువంటి శేషన్న గారికి, తర్వాత వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి, తర్వాత ఏఈ గారు అయినటువంటి ఆంజనేయరాజు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము వ్రాతపూర్వకంగా విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మా గోడు పట్టించుకున్నటువంటి వారు లేరు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు 15 రోజుల నుంచి ఈ నీరు ఇట్లానే నిలవ ఉన్నది, బయటకు పోయేటటువంటి మార్గం లేదు. దీని పర్యవసానంగా మేమైనా సరే కనీసం మోటార్ తీసుకొచ్చి పెడదామంటే ఆ నీళ్లు ఎటు పంపించాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. దయచేసి మా ఈ పరిస్థితిని, దుర్భరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని మేము మరి ప్రభుత్వ దృష్టికి, మున్సిపల్ యాజమాన్యం వారికి తీసుకొస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని ఆలకించి సత్వరమైనటువంటి చర్యలు, మా ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మేము వచ్చి గత 4-5 నెలలు అయింది. మేము వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి. దాదాపు 15 రోజుల నుంచి మరి మురుగునూరితోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము. చుట్టుపక్కల వాసన వస్తుంది, దోమలు. ఇలాంటి వాతావరణం అని మేము అనుకోలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము బయటకు వెళ్ళటానికి లేదు, అసలు దారి లేదు బయటకు వెళ్ళటానికి. మరి ఒకవేళ మేము ఇంజన్లు పెట్టి నీరు బయటకు పంపించాలన్నా కానీ మార్గమే లేదు. మరి డ్రైనేజీ ప్రాబ్లం అనేది ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది. మరి దయచేసి మరి మున్సిపాలిటీ యాజమాన్య వాళ్ళు మరి ఈ పరిస్థితులను అర్థం చేసుకుని మాకు సహాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము. అర్ధ చాతుర్మాస దీక్షల ముగింపుగా కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని అఖిలాంధ్ర సాధు పరిషత్ తెనాలి శాఖలో విశేష ఆధ్యాత్మిక సేవలు నిర్వహించారు. స్థానిక నాజరపేటలో అఖిలాంధ్ర సాధు పరిషత్ ప్రాంగణంలో అర్ధ చాతుర్మాస దీక్షల ముగింపుగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సేవల్లో పరమాత్మగిరి స్వామీజీ మోక్ష సాధనాంశంపై భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఏ జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుందో అదే ఆత్మజ్ఞానమని, ఆత్మజ్ఞానాన్ని అనుభవించిన స్వామీజీల బోధనలను భక్తులు ఆకలింపు చేసుకుని మోక్షం కొరకు సాధన చేయాలన్నారు. ఈ విశేష ఆధ్యాత్మిక సేవల్లో సత్యానందగిరి స్వామి, బ్రహ్మచారి రామచైతన్య, వాసిరెడ్డి గణపతిరావు, కుసుమ కిలారు, బాలన సరస్వతమ్మ, కె రాధాదేవి తదితర భక్తులు పాల్గొన్నారు. తొలుత కార్తీక మాస విశిష్టతను చాటుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందితే వాడు ఈ ప్రకృతిలో ఎలా ఉన్నా ఆనందం ఉంటాడు. దట్స్ ఆల్, అండర్లైన్ పాయింట్. యోగరతోవా, భోగరతోవా, సంగరతోవా యస్య బ్రహ్మనిరమ. ఎవరి మనస్సు బ్రహ్మాకారాన్ని చెందుతుందో, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో. కుచరుడు, కృష్ణుడు, రాముడు ఇంతవరకు చెప్పి అడవికి పోవాలా, తెల్లవారితే పట్టాభిషేకం. కానీ అడవికి పోవాలా, అడవి అయోధ్య 2 ఒకటే. హరిహరులు ఇద్దరిని కూడా ఆరాధించేటటువంటి మాసం ఇది. కొన్ని మాసాల్లో హరిని ఆరాధించేది, కొన్ని మాసాల్లో హరిని ఆరాధించేది ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా హరిహరులు ఇద్దరిని కూడా ఆరాధించేది. అదిగాక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో
జ్యోతులు వెలిగించడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే అరుణాచలంలో కార్తీక పౌర్ణమి రోజున ఒక జ్యోతి వెలిగిస్తారు. ఎప్పుడైనా సరే అది దర్శించుకోదగినటువంటిది. ఆ జ్యోతి కొండపైన ఒక పెద్ద పాత్ర ఉంటుంది. ఆ పాత్ర నిండా నెయ్యి పోస్తారు. నెయ్యి పోసి సుమారు 21 మీటర్లు వస్త్రాన్ని ఒత్తిగా చేస్తారనమాట. ఒత్తిగా చేసి ఆ పూజలు అవి చేసి ఆ కొండపైన వెలిగిస్తారు. అది సుమారు 11 రోజుల వరకు అది వెలుగుతూనే ఉంటుంది. ఆ విధంగా జ్యోతి దర్శనం అనేటువంటి కార్తీక మాసంలో కూడా చాలా విశేషమైనటువంటిది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలోని మారిస్పేటలో వేయించేసి ఉన్న శివాలయం నందు జ్వాలా తోరణం కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తెనాలి పాండురంగపేట శ్రీవత్స భజన సమాజం ఆధ్వర్యంలో టీడీటీ వారి కోరిక మీదట చేపట్టిన సప్తాహ కార్యక్రమంలో భాగంగా సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సంస్థ నిర్వాహకురాలు మాదల సత్యకుమార్ తెలిపారు. ఈ విశేష కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది తెనాలి శ్రీవత్స భజన మండలి. మేము 2016 సంవత్సరంలో స్టార్ట్ చేశాము. చాలా కార్యక్రమాలు చేశాము. అందుకని మేము చేసిన కార్యక్రమాలకి గుర్తింపుగా టీటీడీ వాళ్ళు తిరుమల నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ వారం రోజులు 7 రోజులు ఇక్కడ సప్తాహం చేయమన్నారు. కార్తీక మాసంలో 6 రోజుల నుంచి పారాయణ ప్రవచనం అవన్నీ జరుగుతున్నాయి. ఇది 7వ రోజు అండి. ఈ రోజు 1000 సహస్రం వెలిగించాము. ఈ కార్యక్రమం మమ్మల్ని నిర్వహించమని టీటీడీ గుంటూరు శాఖ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి మా కృతజ్ఞతలండి. టీటీడీ అమ్మడి గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మడి గారికి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం అమ్మడి గారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన గుడి కార్యక్రమం శ్రీవత్స భజన మండలి ఇచ్చారు. మేము చాలా సంతోషంగా పూర్తి చేసుకున్నాము. చాలా బాగా నిశ్చయంగా పూర్తయింది. ఈ అవకాశం మళ్ళీ ఇవ్వాలని టీటీడీ వాళ్ళు మాకు ఎప్పుడు ఇచ్చినా మేము బాధ్యతగా చేస్తామని మేము తెనాలి మారిస్పేటలోని శివాలయం పక్కన వేయించేసి ఉన్న శ్రీ సిడి సాయిబాబా వారి మందిరమునందు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష ఆధ్యాత్మిక పూజలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. తెనాలి మారిస్పేటలో శివాలయం పక్కన వేయించేసి ఉన్న శ్రీ సిడి సాయి మందిర ప్రాంగణంలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సేవలు ఘనంగా నిర్వహించారు. మందిర వ్యవస్థాపకులు సీతా రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మందిర ప్రాంగణానికి చేరుకోగానే సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందిరంలో ఆలపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ సేవలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, పార్టీలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాకింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జర్నలిస్టు మిత్రులు సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. ఫెడరేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్, కార్యదర్శి అచ్యుత సాంబశివరావుల ఆధ్వర్యంలో బుధవారం బురిపాలెం రోడ్లో గల గాంధీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించే జర్నలిస్టులు సమాజం పట్ల భద్రతగా ఆశ్రమానికి విరాళం అందించడం ముదావహమన్నారు. 2007లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తుందని తెనాలి డివిజన్ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ అన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నియమ నిబంధనలకు అనుకూలంగా గ్రూపు సభ్యులు వ్యవహరించడం ఫెడరేషన్ ఐక్యమత్యాన్ని తెలియజేస్తుందన్నారు. తమ సంపాదనలో పేదలకు కొంత దానం చేయటం ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందన్నారు. ఈ క్రమంలో నిరాదరణకు లోనైన వృద్ధుల అవసరాలు తీరుస్తున్న ఆశ్రమ నిర్వాహకులు రామలింగాచారిని ఫెడరేషన్ తరపున దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కనపర్తి రత్నాకర్, ఫెడరేషన్ గౌరవ సభ్యులు ఎస్ఎస్ జహీర్, కారెటి సాంబశివరావు, దేవరపల్లి నాగరాజు, చింతామణి, ఉన్నం భూషణం, నాగమల్లేశ్వరరావు, కోడూరి నాగరాజు, శ్రీరామ్ సుభాష్, మాలిపాటి తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2007 సంవత్సరంలో స్థాపించబడిన ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి డివిజన్ వారు ఈ ఆశ్రమానికి ఈరోజు ప్రత్యేకమైన
ఏర్పాట్లు భోజనాల నిమిత్తం విరాళం అందించారు. ప్రెసిడెంట్ శ్యామ్ సాగర్ గారు. ఇక్కడ ప్రెస్ యొక్క విశేషం ఏంటంటే ప్రజల యొక్క ఉన్న విషయాలు లోపాలు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలకి న్యాయపరమైన సేవలు అందించడానికి ఎంతో కృషి చేస్తుంటుంది. ప్రభుత్వానికి మేలుకొలుపు పత్రికా విభాగం అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది. అటువంటి మహనీయులు ఇక్కడ రావటం కూడా నాకు చాలా సంతోషం. ఈ యొక్క ఫెడరేషన్ నిత్యనూతనంగా ఎప్పుడూ వర్ధిల్లాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. 2007లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా అదృష్టం ఈరోజు వజ్రాల రామలింగాచార్య ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి అన్న వితరణ కార్యక్రమానికి మేము సహాయం అందించడం జరిగింది. గతంలో కూడా అందించాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిర్వహించుకుంటున్నాం కనుక ఇక్కడ కూడా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో మా యూనియన్ సభ్యులందరితో కలిసి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఫెడరేషన్ కానీ కానీ యూనియన్లు ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా ఉంటూ మనకి వచ్చిన దాంట్లో ఒక కొంత భాగాన్ని వృద్ధులకు అనాథలకు ఇవ్వగలిగితే మనకి అదే పరమాత్మ. వధాన్యులు సేవా తత్పరుల సహకారంతో మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు మెరుగైన సేవలు లభిస్తున్నాయని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపాన గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఉప్పాల రవీంద్రబాబు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆశ్రమ వృద్ధులకు వనదాన సేవను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నిరాధారణ వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమానికి ఎంతో మంది తోడ్పాటు అందిస్తున్నారని, వారి కుటుంబాలకు మహాత్ముని శాంతి ఆశీర్వచనం లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావు, మణికుమార్ ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మరియు కీర్తిశేషులు శ్రీ ఉప్పాల రవీంద్రబాబు గారి వర్ధన సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ వారి కుమారుడు మణికుమార్ గారు ఏర్పాటు చేస్తున్నారు. మణికుమార్ గారికి ధన్యవాదములు. అదేవిధంగా రవీంద్రబాబు గారికి ఉత్తమ సద్గతులు కలగాలని పార్వతీ పరశులను ప్రార్థిస్తున్నాను. మాదల కోటేశ్వర గారు చాలా అభిమానంతో శ్రద్ధగా అనేక కార్యక్రమాలు చేశారు. వారికి ధన్యవాదాలు. మహాత్మా గాంధీ సేవాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రవీంద్రబాబు గారి జ్ఞాపకార్థం కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న నిరాశ్రయకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా వారి జ్ఞాపకార్థం ఇక్కడ వారి కుమారుడు మణికుమారు ఆశ్రమవాసులకి 2 పూట్ల భోజన వసతి కల్పించారు. వారికి నా ధన్యవాదాలు. రవీంద్రబాబు గారి ఆత్మశాంతి చెప్పాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తాను. రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. జంగా నాగార్జున రెడ్డి గారు, రమాదేవి గారు ఏర్పాటు చేసినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి ప్రాధాన్యత క్రమంలో తెల్లవారుజాము నుంచే శివ పంచాక్షరితో ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ 3rd ఫ్లోర్ నుంచి పురపాలక సంఘ కార్యాలయ సేవలు కమిషనర్ జె రామ అప్పలనాయుడు. ముగిసిన అంతర్ జిల్లాల అండర్ 17 హ్యాండ్బాల్ పోటీలు ప్రథమ స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా జట్టు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.